Guys, this is Anu. Welcome back to our channel, Arvind Dirgadina. And good evening from Mumbai, Gateway of India. So, మనమైతే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. అదే మీకు కనిపిస్తుంది కదా, అదే గేట్వే ఆఫ్ ఇండియా. అండ్ ఇది ఇండియన్ ఓషన్. అండ్ మన బ్యాక్ సైడ్ వచ్చేసి తాజ్ ప్యాలెస్. సో మనం అయితే ఎంజిఎం ఓకే. సో మనం వచ్చేసి ఎంసీఎంజీ పార్కింగ్ లైన్ అనమాట. ఇదంతా మన ప్రస్తుతానికి అయితే మన వెహికల్ అక్కడైతే పార్క్ చేస్తాం. సో చలో ఇక లేట్ చేయకుండా గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మొత్తం నార్మల్గా అయితే ఫుట్ పాత్ మీద మనకు వెహికల్స్ ఉంటాయి. ఇదే అనుకోండి తాజ్ ప్యాలెస్. క్రేజీ ఉంది పోండి చూడండి. సో యాక్చువల్గా గేట్వే ఆఫ్ ఇండియా వచ్చేసి అక్కడ ఉంది. సో మనం అక్కడికి అయితే వెళ్దాం. పార్కింగ్ కోసం అయితే చాలా చూసాం. డైరెక్ట్గా ఇక్కడికి అయితే వెళ్ళి 24/7 పార్కింగ్ ఉంటుందంట ఇక్కడ. సో మనం టికెట్ పే చేసాం. పార్కింగ్ అయితే సేఫ్ అనమాట, టెన్షన్ ఏం లేదు. సో ఆల్మోస్ట్ పోలీసు, ఆల్మోస్ట్ మిలిటరీ పోలీస్ అండ్ ఉన్నారు. ఇక్కడ అయితే వ్యూ చూడండి ఒక్కసారి, క్రేజీగా ఉన్నాయి. యాక్చువల్గా బోటింగ్ కూడా చేస్తున్నారు మీరు చూస్తే అటు అదంతా అవే. అండ్ అక్కడ దాకా బోటింగ్స్ ఉన్నాయి, క్రేజీ ఉన్నాయి. యాక్చువల్గా చూద్దాం, మనకు కుదిరితే మనం బోటింగ్ చేస్తే ఫెరీ చూద్దాం ఒకసారి. అది కూడా మినిమం ఉంది. సాయి అయితే కలర్ఫుల్ గా అయితే కనిపించేస్తున్నాడు. మనం అయితే జస్ట్ టీ షర్ట్ విత్ బ్లూ ఆఫ్ గ్రే కలర్. వావ్, పైన అయితే క్రేజీ ఉంది పోండి, మామూలుగా ఉండదు మరి. ఈసారి ముంబై కాడ 1 డే స్టే పడింది, ఒక 12 hours జర్నీ పడింది. మంచి ఇప్పుడైతే ప్రస్తుతానికి బయటకు అయితే వచ్చేసినాం. సో చూద్దాం యాక్చువల్గా అక్కడికి వెళ్ళినాక చూద్దాం యాక్చువల్గా ఏమైనా పార్కింగ్ ప్లేస్ దా లేదంటే ఏమైనా ఉందా అని చెప్పేసి పూర్తిగా అయితే డీటెయిల్గా మీకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. చూద్దాం. ఈ ప్యాలెస్ లోపలికి అయితే ఒక్క రూమ్ మనం బుక్ చేసేసుకోవాలి మేబీ ఫ్యూచర్లో. అయితే అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ మొత్తం ఓవరాల్ బాగున్నాయి. ఐఆమ్ సేఫ్, జస్ట్ మిస్ కింద పడింది. కాకి రెట్టేసేది, కాకి కాదు పీజిఎం. చాలా పీస్ఫుల్ గా ఉంది లోపల అయితే. సో ఒకసారి లోపలికి వెళ్ళాం, ఎందుకంటే నేను యాక్చువల్గా ఈ మార్నింగ్స్ మధ్యాహ్నం అయితే ప్లాన్ పెట్టుకుంటాను, ఓన్లీ ఈవినింగ్ మాత్రమే ప్లాన్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే తెలిసిందే కదా, సమ్మర్లో మధ్యాహ్నం ఏం పెట్టుకున్నా కానీ ఎండకు వచ్చి అంత స్ట్రగుల్ అయ్యే బదులు ఈ టైం అనేది చాలా పర్ఫెక్ట్, చాలా బాగుంది. వెళ్దాం. ఈ రోడ్లో మొత్తం ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ పార్కింగ్కి పెట్టుకోవచ్చు. గేట్వే ఆఫ్ ఇండియా వెనకాలనే మనకి ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే అది. సో ఇంకోటి, ఈ రోడ్కి కూడా మనకు పేడ్ అనమాట. మన వెహికల్ బైక్ కాబట్టి బైక్ వచ్చేసి 50 రూపీస్ అండ్ కార్స్కి 100 రూపీస్ అంట. మరి 24/7 ఇదంతా. గేట్వే ఆఫ్ ఎంట్రీ లోపలికి అయితే ఇక్కడ మొత్తం మన లగేజ్ అంతా చెకింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఎంట్రీ మీకు అర్థమైతే యాక్చువల్గా ఎంట్రీ అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ. సో లగేజ్ చెకింగ్ దగ్గరికి అయితే మన దగ్గర లగేజ్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. ఇది ఇన్, అది ఎగ్జిట్. ఆల్మోస్ట్ ఇదే అండి గేట్వే ఆఫ్ ఇండియా. సరే, బాగుంది వ్యూ మాత్రం, క్రేజీగా ఉంది. యాక్చువల్గా మరీ ఈవినింగ్ అయితే కాదు, అరౌండ్ 5 అవుతుంది టైం. నిన్న అనుకున్నాం, ఈరోజు వచ్చాం. ఇక రేపు ఏడుంటామో తెలియదు మరి. సాయి ఎందుకు డల్గా ఉన్నాడు నిజంగా? సాయి వై సాయి ఎట్లా చూస్తున్నావు? ఓ యాక్చువల్గా మన షిప్స్ కి ఎక్కేసి ఒక రౌండ్ కొడదాం అనుకుంటున్నాడు సాయి. మరి ఈ భాగ్యం ఏమైనా కల్పిస్తాడా లేడా అని చూడాలి మరి సాయి. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. But I've never seen clearer, I don't really think anyone can save me. And honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days.
సో గైస్ చూసారు కదా, నెక్స్ట్ అయితే మనం జుహు బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అప్రాక్స్ ఒక 20 to 25 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి అవుట్ సైడ్ ట్రావెల్ చేయాలి. but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. మొత్తానికి అయితే జుహు బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. బీచ్ దగ్గర ఉన్న షాప్స్ చూడండి. ఇక్కడ నుంచి అంటే ఎంట్రీ ఉంది. మొత్తం నార్మల్ గా స్టెప్స్ ఉంటుంది, డైరెక్ట్ అదే అనమాట ఇండియన్ ఓషన్ బీచ్ దగ్గర అయితే ఇట్లుంది. రెండోది ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఫుడ్స్, ఈ లైన్ మొత్తం ఈ నుంచి అక్కడ దాకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మొత్తం ఇక్కడ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చూద్దాం మన ఈ సాయి ఎక్కడ రైట్ అక్కడ పోతున్నాడు ఆడు. ఒకసారి ఇంకా నేను ఏమాత్రం రైట్ చేయకుండా మీకు ఫ్రెండ్ చూపించేస్తాను మొత్తం. Better days, 'cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. చాలా Living చాలా life మంది is ఉన్నారు doing పబ్లిక్ nothing. కూడా ఇక్కడ. ఇక్కడ బెలూన్స్ తోటి అయితే పిచ్చ అంటే పిచ్చ క్రేజీ ఉంది. వావ్ క్రేజీ ఉంది. వాహ్, ముంబైలో ఒక ఫేమస్ బీచ్ జుహు బీచ్. సాయికి ఎక్స్పీరియన్స్ ఎట్లుందో ఇదండి జుహు బీచ్ ముంబైలో ఉన్న. వేవ్స్ మాత్రం మామూలుగా రావట్లేవు, చెక్కిస్తున్నాయి పోండి వేవ్స్ గా. కానీ కొద్ది దూరం దూరం వెళ్తుంటే మొత్తం ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇక మీకు వ్యూస్ నేనేం చూపిస్తున్నా అర్థం కావట్లా. రాంగ్ టైంలో వచ్చినాం, ఎందుకంటే రేపు ముంబై సిటీలో ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనము ఈ టైంలో రావాల్సి వచ్చింది. లేకపోయింటే నా కిచ్చా క్రేజీ ఉంటుండే ఇక్కడ. బా 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 మామూలుగా వస్తలేవు. ఒకవేళ మీకు క్లియర్ గా చూపిస్తే చూడండి ఎంత ప్రెషర్ తోనే వస్తున్నాయి ఆ వేవ్స్ మాత్రం. Okay, wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray. చూసారు కదా గైస్, మొత్తానికి అయితే బీచ్ లోపలికి అయితే ఒక ఫుడ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ మీకు చూసారు కదా ఈ లైన్ మొత్తం ఫుడ్ పెట్టారు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ అండ్ డిఫరెంట్. మేమైతే ఒక దగ్గర అయితే కూర్చున్నాం. యాక్చువల్గా పావ్ బాజీ ఆర్డర్ అయితే చేస్తాం. ముంబై స్పెషల్ తెలిసిందిగా పావ్ బాజీ అనమాట. సో చూద్దాం యాక్చువల్ టేస్ట్ ఎట్లుంది ఏంటిది అని చెప్పేసి భయ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాడు. మామూలుగా లేదు వ్యూ. నైట్ ఏం బాగుంటుంది అనుకున్నాం కానీ నైట్ మామూలుగా లేదు. సూపర్ అంటే సూపర్గా ఉంది అనమాట. ఆ బీచ్ వ్యూస్ మొత్తం ఖర్చిగా అయిపోయినాయి. ఏం చేద్దాం ఇక అట్లా ఉండిపోయింది. ఫుల్ డిస్కషన్ ఏం తీసుకోవాలి, ఏం ఆర్డర్ పెట్టాలి అని చెప్పేసి. చూడండి ఎట్లా చూస్తున్నాడు అసలు. ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ కూర్చున్నాం. సో ఇదంతా ఖాళీ ఉంది, అందుకే ఇక్కడ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాం. సో దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి మొత్తం రష్ రష్గా ఉందన్నమాట ఇక్కడ. సో ఇది ఒక్క ప్లేస్ దగ్గర అయితే మాత్రమే ఇక్కడ కొద్దిగా ఖాళీ ఉంది. ఇది కూడా మెల్లిగా తప్ప అయితే ఫుల్గా నిండిపోతారు. కొంతమంది ఏమో నిల్చొని తింటున్నారు, కొంతమంది ఏమో. మనం కొద్దిగా తిరిగేస్తాం కాబట్టి కొద్దిగా మంచి కూర్చొని తింటే పర్ఫెక్ట్. ఇది చూద్దాం. యాక్చువల్గా వచ్చిన పావ్ బాజీ వచ్చినాక దాని టేస్ట్ ఎట్లుంది ఎందుకంటే చెప్తా, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను తిన్నాక. అప్పటి వరకు అయితే ఆర్డర్ పెట్టింది అయితే వచ్చేసినాము. 2 పావ్ బాజీ అయ్యి చూద్దాం ఒకసారి దీని టేస్ట్ ఎట్లుంది ఏంటిది అని చెప్పేసి. సాయి అయితే ఫోన్ మాట్లాడిన తర్వాత కంప్లీట్ చేస్తారట. ఇది ముంబైలో ఫస్ట్ టైం స్పూన్ తోటి తింటుంది ఇది. యాక్చువల్గా క్రేజీ బాగుంది. ఇట్లా పోర్ చేసుకుని ఇదంతా రెండోది మంచి నిమ్మకాయ పెట్టుకొని మనం ఆనియన్స్ తినము, సాయి తింటాడు. 2 రోజులు టైం పడుతుంది. యాక్చువల్గా వాడు మాత్రం ఫోన్ వదిలేదు. వద్ద నుంచి ఫోన్ చేయడం ఆపేసినట్టు. యాక్చువల్గా ఫ్లైట్ మోడ్ పెట్టినాడు. ఇప్పుడే ఫోన్ ఆన్ చేసిండు. బీచ్ తర్వాత అప్పుడు తిందామని చెప్పేసి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. పావ్ బాజీ అయితే అయిపోయింది. దాని బిల్ చెప్పగానే షాక్ అయిపోయినాం. ఏంది ఇది, ఈ బిల్ ఇట్లా అయిపోయిందండి. 2 ప్లేట్లు పావ్ బాజీ 360. షాక్ ఫస్ట్ మేము. ఏంటి భయ్యా 360 చెప్తారంటే
వాడు పేపర్ ముందు పెట్టిండు. ప్లేట్ ఒక 1 ప్లేట్ వచ్చేసి 150 అంట. మళ్ళీ ఎక్స్ట్రా పెట్టిండు. మళ్ళీ మేము అడగలేము, డైరెక్ట్ వచ్చి పెట్టిండు ఎక్స్ట్రా. భయ్యా కైకా అంటే కర్రీ అయినా భయ్యా ఓ సబ్జీ అయినా इसलिए एक्स्ट्रा ना उसको एक्स्ट्रा को 30 రూపీస్ అన్న. మళ్ళా ఉయ్యి అమ్మ, ఆ 150 సపరేట్, 30 సపరేట్. ఇక ఈ లెక్క చూసుకుంటే 150 30 ఆహా వేస్తాడు అనుకున్నాం. పోండి 180. ఆ 180 ఎంత 360. ఆడొక్కడ బతికేస్తారు లక్షలు లక్షలు ఇట్లా అట్లా లక్షలు గుమ్మడి ఇచ్చేస్తారు ఆడ ఫుడ్కే. మనం ఒక 30 రూపాయలు 40 రూపాయలు 100 రూపాయలకి ఆగమాగం అవుతున్నాం, కానీ ₹1,00,000 పెట్టేస్తారు ఆడ ఫుడ్కు. ఏం చేయలేం ఇప్పుడు. మీరైతే ఈ వీడియోకి నచ్చిందని అనుకుంటున్నా. వీడియోకి ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రూమ్కి వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసేసుకుందాం. రేపు అయితే నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాం.